నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ప్రజావాణి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేత అమృత్ భారత్ పథకంలో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం దేశంలో ప్రవేశపెట్టి రోడ్డు రైలు రవాణా మార్గాలను మౌలిక వసతులను అభివృద్ధి చేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా దేశంలోని రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులు మౌలిక వసతులు మెరుగుపరచడం కోసం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించారు జిల్లా కేంద్రమైన మంచిర్యాల రైల్వే స్టేషన్ 3 ప్లాట్ఫామ్లో ఉండగా వీటిని ఉపయోగించుకుని ప్రతిరోజు 5,374 మంది ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు రోజుకు 60 రైళ్లు స్టేషన్లో ఆగుతాయని వీటి వల్ల ఆదాయం 14.2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఇంత పెద్ద ప్రాధాన్యత గల మంచిర్యాల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చి సోమవారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన మరియు 3 అండర్ పాస్లను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఈ రోజు అమృత్ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లలో అందులో భాగంగానే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించే పనులను అండర్ పాస్లను వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగిందన్నారు దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్డు రైలు రవాణా మార్గాలు ఎంతో అవసరమని దీని ప్రాముఖ్యతను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ రహదారులను విస్తరించడం రైల్వే స్టేషన్లను ప్రయాణించే వారి కోసం రైళ్లలో వసతులు మెరుగుపరచడం కోసం అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు మంచిర్యాల రైల్వే స్టేషన్కు సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించి ఆధునీకరించనున్నారని తెలిపారు అనంతరం స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండా సుధాకర్ బీజేపీ నాయకులు విద్యార్థులు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశంలో
2000 కంటే ఎక్కువ రైల్వే ప్రాజెక్ట్స్కి ఒకే సమయం వర్చువల్గా శంకుస్థాపన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ప్రపంచ రికార్డ్ స్థాపించబోతున్నాం దాంట్లో పాల్గొంటున్న మంచిర్యాల్ పట్టణ పుర ప్రముఖులకు, బీజేపీ కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలకు, రైల్వే సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత 9.5 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, దేశంలో కొత్త ఎయిర్పోర్ట్స్ 100 కొత్త ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి. ఎయిర్పోర్ట్స్తో పాటు జాతీయ రహదారులు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని నేషనల్ హైవేస్ ఈరోజు మన మంచిర్యాల నుంచి ఎటువైపు చూసినా కూడా కొత్త జాతీయ రహదారుల నిర్మాణం అవుతుంది. రోడ్తో పాటు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలి. రైల్వేస్ మన దేశంలో చాలామంది ట్రైన్లో ఎక్కువ ప్రయాణం చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే సైడ్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం తెలంగాణకు 5,000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ఇవ్వడం జరిగింది. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ని ఎంపిక చేయబడ్డాయి. ఈరోజు దాంట్లో 15 రైల్వే స్టేషన్ల యొక్క పునరాభివృద్ధి పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తున్నారు. దాంట్లో మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్, ఈ ప్రాంతంలో ఒకే ఒక ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ ఉంది, అది మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్. మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ని దాదాపు 27 కోట్లతోటి ఈరోజు మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. దీంతో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ రావడము, ఇక్కడ వెళ్ళడానికి రావడానికి ఎంట్రీకి ఎగ్జిట్కి వేరే వేరే దారులు ఉండడము, దాంతోపాటు భద్రత, ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద వెయిటింగ్ హాల్, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇప్పుడే వారు చెప్పారు ఒక 6 నెలల్లో ఈ పని అంతా కూడా పూర్తవుతుంది. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి మన మంచిర్యాల మీదుగా వందే భారత్ ట్రైన్ కూడా త్వరలోనే పెట్టే ఆలోచనలో రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నది. మన మంచిర్యాలలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ట్రైన్స్ ఆగే రిక్వెస్ట్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మళ్ళొక్కసారి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ వాటిని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంతో పాటు కొత్తగా మన మంచిర్యాలలో 2 టౌన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుండే. మనకు ఒక గేట్ ఉండే, ప్రతి ఒక్కరికి కూడా 2 టౌన్ నుంచి ఇటువైపు రావడానికి చాలా ఇబ్బంది ఉండే. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యకి ఇప్పుడు కొత్తగా రోడ్ అండర్ బ్రిడ్జ్ని నిర్మించి ఈరోజు 2 టౌన్కి వెళ్ళడం చాలా సులువుగా అయిపోయింది. ఈరోజు ఆ ఆర్యూబీని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా గత 9.5 సంవత్సరాల నుంచి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్, 2.5 లక్షల కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ని పెట్టి దేశ అభివృద్ధి కొరకు వికసిత్ భారత్ని తయారు చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. 170 సంవత్సరాల పైచిలుకు భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక అపరూపమైన ఘట్టంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. గత సంవత్సరం బడ్జెట్లో 2.4 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు రూపకల్పన చేస్తే ఈ సంవత్సరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2.5 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం, ఈ పథకం కింద రైల్వే స్టేషన్ ఉంటే ఊరు చివర ఎక్కడో ఉండే ప్రదేశం కాకుండా రైల్వే స్టేషన్ చుట్టూరా ఊరు ఆర్థిక అభివృద్ధి ఉండాలనే ఒక బృహత్కర ఆలోచనతో ఈ పథకాన్ని రూపొందించారు. 40 రైల్వే స్టేషన్లు ఎంపిక చేయబడ్డాయి. అందులో భాగంగా మన మంచిర్యాల రైల్వే స్టేషన్కి 26.9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడం జరగనుంది. మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో ప్రస్తుతం రోజుకి 60 రైళ్లు ఆగుతున్నాయి. సగటున రోజుకి
5,400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ జిల్లా కేంద్రంగా మన మంచిర్యాలలో రోజు రోజుకు పెరుగుతున్న రైల్వే వినియోగదారుల అవసరాలను, భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా విశాలమైన ప్రధాన ద్వారం, సర్క్యులేటింగ్ ఏరియా, రావడానికి ఒకవైపు నుంచి పోవడానికి ఇంకొక వైపు నుంచి, మరియు ఆహ్లాదకరమైన ప్రమాణ ప్రాంగణం, ప్రణాళికబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు, పచ్చదనం, ఆధునిక ట్రాఫిక్ వసతులు, వెయిటింగ్ గదులు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్ఈడి డిస్ప్లేలు మరియు సమాచార సూచికలు అభివృద్ధి చేయడం జరుగుతుంది. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న హెల్పర్ల ప్రమోషన్ కోసం గతంలో 10వ తరగతి విద్యార్హత ఉండేదని, కానీ 2022లో ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లు ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా రెగ్యులర్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలనే నిబంధన పెట్టిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలను సంరక్షించే హెల్పర్లు ఇంటర్మీడియట్ విద్యార్హత ఎలా సాధిస్తారని, ప్రభుత్వం ప్రమోషన్ల కోసం పాత పద్ధతిలోనే ఎస్ఎస్సి విద్యార్హత ఉండాలని కోరారు. అలాగే ప్రమోషన్ వయస్సు కూడా 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలను జనావాసాలకు అందుబాటులో ఉండే విధంగా భవనాలు నిర్మించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున అంగన్వాడీ హెల్పర్లు అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీ హెల్పర్లు దాదాపు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ప్రమోషన్ కల్పించే దాంట్లో ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ పట్టుకొచ్చింది. అంటే గతంలో 10వ తరగతితోటే ప్రమోషన్లు కల్పించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ పట్టుకొచ్చింది. అదేవిధంగా ఇవాళ కొత్తగా పోస్టులు పడడానికి కూడా వాళ్ళకు కూడా అర్హత ఇంటర్మీడియట్ పెట్టింది. అంటే ఇవాళ సీనియారిటీకి ఉన్న కొత్త వచ్చే వాళ్ళకి ఇక్కడ తేడా ఏం చూపించట్లేదు. కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం గత 20-30 ఏళ్ళ నుంచి పనిచేసేటువంటి అంగన్వాడీ హెల్పర్లు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా హెల్పర్లకు కూడా 50 సంవత్సరాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. దాంతోపాటు ఇవాళ సెంటర్లు కూడా వాస్తవానికి 30 ఏళ్ల కింద కట్టిన సెంటర్లు ఇప్పుడు జనావసరం అనేది మొత్తం ఇలా బెనిఫిషియర్లు అనేవి దగ్గరకైనాయి, సెంటర్లు దూరమైనాయి. కాబట్టి సెంటర్లు అన్నీ కూడా ఇలా జనావాసాల్లో బెనిఫిషియర్ల దగ్గర సెంటర్లు నిర్మించాలని, చాలా సెంటర్లు శిథిలావస్థలో ఉన్నాయి, వాటి సొంత భవనాలు కట్టించాలని చెప్పి, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇలా కనీస వేతనం కూడా ఇలా ప్రతి నెల 26,000 కనీస వేతనం చెల్లించాలని చెప్పి, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి నెల 15 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, దాంతోపాటు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించేటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలను కూడా అంగన్వాడీలకు వర్తింపజేయాలని చెప్పి సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు పోరాటాలు చేస్తామని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సిఐటిగా ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. ఎందుకనగా ఆయాలకు పాత పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వాలి. వాళ్ళు మండలంలో ఎక్కడున్నా పాత పద్ధతిలో ప్రమోషన్లు ఇస్తే వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు పాత పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వాలి. 3 నెలల నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి టీచర్లకు కానీ ఆయాలకు కానీ వేతనాలు లేవు, అవి వెంటనే చెల్లించాలి. మాకు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ 6 హామీలలో మాకు కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇండ్ల సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. 62 ఏళ్లకు రిటైర్మెంట్ అంటున్నారు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. వేతనంలో సగం మాకు పెన్షన్ ఇవ్వాలి. ఏవైతే ఇప్పుడు ఆయాలు ఒక 100 రూపాయల నుంచి చేస్తున్న ఆయాలు ఉన్నారు, వాళ్ళకి చేత కాకుండా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఎక్కడ మా వారు ఎక్కడ చేస్తానంటే అక్కడ ఇప్పుడున్న ఆయాలకు సీనియారిటీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్ 10th పాస్ అయి ఉన్నా వాళ్ళందరికీ ప్రమోషన్ ఇవ్వాలి. ఇక రానున్న రోజుల్లో ఒకవేళ మా హామీలను నెరవేర్చకుంటే గతంలో మేము ఏదైతే ఆందోళనలు చేసినామో ఆ ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయంలో
ప్రతి సోమవారం ప్రజల ఫిర్యాదులను వినతి పత్రాలను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఫిర్యాదులను వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ప్రజల వినతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేసి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జాయింట్ కలెక్టర్ ఎస్ మోతీలాల్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకు నిర్వాహకులతో కలిసి రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన జాతీయ పొదుపు పథకానికి సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు అందజేసిన ప్రజల వినతులను సాధ్యమైనంత త్వరలో సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారి, వైద్యాధికారులు, అటవీ, ఎక్సైజ్, పోలీస్ అధికారులతో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువుకుని మంచి మార్కులు సాధించాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. సోమవారం కాశీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల నోడల్ ఆఫీసర్ రాథోడ్ రమేష్ అధ్యక్షతన మండలంలోని అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు 100% ఉత్తీర్ణత, అత్యధిక జీపీఏ సాధన ధ్యేయంగా అవగాహన సదస్సు, ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ యాదయ్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు భయం లేకుండా చదువుకోవాలని, ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. మండలంలో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్, ఆయా సబ్జెక్టుల నిపుణులతో విద్యార్థులకు టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, పరీక్షా పత్రం, పరీక్షల పట్ల భయం పోగొట్టడం, మంచి ఉత్తీర్ణత సాధించడం మొదలైన అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, సెక్టోరల్ ఆఫీసర్ చౌదరి, డీసీఈబీ భీమరావు, మండల నోడల్ ఆఫీసర్ రాథోడ్ రమేష్, మోటివేటర్ మహిపాల్, మోడల్ ప్రిన్సిపల్ అంది నాగమల్లయ్య, హెచ్ఎంలు సాంబమూర్తి, సుధాకర్ నాయక్, సబ్జెక్టు నిపుణులు రాజేష్, మధుసూదన్ శర్మ, షఫీయుద్దీన్, సతీష్, రాజేశం, చంద్రవాస్, మధుకర్, ఎంపీఓ నాగరాజు, ఉపాధ్యాయులు శాంకరి, అరుణ, రమణారెడ్డి, సీసీఓ రాంబాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులోని రజక కులానికి చెందిన పెద్దకొండ రాజం పేరు మీద ఉన్న 4 ఎకరాల 27 గుంటల భూమిని రేవెల్లి పోచం, రేవెల్లి మహేష్ అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని, అధికారుల దగ్గరికి వెళితే మమ్మల్ని బెదిరిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దకొండ రాజం కుమార్తె మాట్లాడుతూ 830 సర్వే నెంబర్లో ఉన్న మా భూమిని ఎలాగైనా మాకు ఇప్పించాలని, ఈ భూమి మా 4 అక్క చెల్లెళ్ల పెళ్లిళ్ల కొరకు దాచుకున్నారని తెలిపారు. ఇట్టి భూమిని మాకు ఇప్పించాలి, లేకపోతే విషం తాగి చస్తామని తెలిపారు. పేరు పెద్దగొండ లక్ష్మీరాజం. 4 ఎకరాలు 20 గుంటల భూమి ఉన్నది. నా భూమిని రేవెల్లి పోషము ఆక్రమించుకున్నాడు. నేను భూమికి మీదకి వస్తే ఎస్టీసీ కేసులు పెడతానన్నాడు. వీళ్ళు రేవెల్లి మైసూరు రేవెల్లి పోషము నన్ను ఈ బహుబాంధ్రం చేస్తాను. నేను పురుగుల మందు తాగి నేను చచ్చిపోతున్నా. నాకు కారణం రేవెల్లి పోషం. మా భూమి కనుక మాకు ఇవ్వకుంటే మా నాన్న ఈ 838 సర్వే నెంబరు మా నాన్న పేరు మీద పట్టా ఉన్నది. ఈ పట్టా నెంబర్ మీద 4 ఎకరాల 27 గుంటల భూమి ఉన్నది. ఇది మా భూమి. ఈ నుంచి మొదలు పెడితే అక్కడ చివరి దాకా ఈ భూమిని రేవెల్లి మహేష్, రేవెల్లి పోషం దౌర్జన్యంగా లాక్కొని మా నాన్నది ఒక సాకల కులం పనిచేస్తాడు. మేము 4 అమ్మాయిలము. ఈ మా పిల్లల మ్యారేజ్ నిమిత్తం కోసమని దీని భయాన పెట్టో దీని పొలం మీద చేసుకోనో మా పెళ్ళిళ్ళు జరపాలని మా అయ్య చూసిండు. వీళ్ళు ఏం చేసిండు, రేవెల్లి పోషం, రేవెల్లి మహేష్ వీళ్ళు దౌర్జన్యంగా మా భూమి దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు ఇట్లా వ్యవసాయం చేసుడు కరెక్ట్ కాదు. మేము వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఎస్సీ ఎస్టీ అత్యాసి కేసులు పెడతానని మా నాయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని పొలం మీదకి రాణిస్తలేరు, అస్తే మనుషులను పెట్టి కొట్టిస్తున్నారు. ఇంతటి దౌర్జన్యానికి గురి చేసినటువంటి రేవెల్లి మహేష్, రేవెల్లి పోషం ఎట్లయినా మీరు కేసులు పెట్టాలి, మాకు న్యాయం చేయాలి. మా నాన్న పేరు ఉన్నటువంటి 4 ఎకరాల 27 గుంటల భూమి, 838 సర్వే నెంబర్ భూమి మాకు ఎట్లయినా తీసుకోవాలని
మాకెట్లయినా మాకు అప్పగించాలి. ఈ ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా కానీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. ఎందుకు తక్కువ కులం మేము సాకలోలమైనటువంటి మమ్మల్ని ఇట్లా మీరు భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. మీరు గనక మా చర్యను తీసుకొని మా భూమి మాకు ఇప్పించలేరు అనుకో మా నాన్న ఖచ్చితంగా విషం దాయి చచ్చిపోతాం. మేము అందరం ఇక్కడనే విషం దాయి చచ్చిపోతాము. మా సాగుకు కారణం రేవెల్లి మహేష్, రేవెల్లి పోషం. చూడండి ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఈ భూమి అంతా మాదే. ఈ భూమి 838 4 ఎకరాల 27 గుంటల భూమి ఈ దౌర్జన్యంగా లాక్కోవడం ఏమైనా బాగుందా? మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఏంది? మా మీద కేసులు పెడతాం అనడం ఏంది? మీరు అధికారులు చర్య తీసుకొని మా భూమి మాకు వచ్చేటట్టు మీరు చేయాలి. లేకపోతే మా కుటుంబం మొత్తం మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాము. మా సాగుకు కారణం. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో మల్లికార్జున నగర్కి చెందిన గుడిసె కొమరయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోవడంతో స్థానిక కురుమ సంఘం నాయకులు స్పందించి జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకురావడంతో జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం మరియు జిల్లా నాయకులు వెంటనే స్పందించి కులస్తుల ద్వారా కొమరయ్య కుటుంబానికి అవసరాల నిమిత్తం 9,200 రూపాయలు ఇవ్వడం జరిగింది. మల్లికార్జున నగర్లోని కొమరయ్య ఇంటి వద్ద వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ కొమరయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆర్థికంగా సహాయంతో పాటు ప్రభుత్వం తరపున రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం కోసం కూడా అధికారులతో మాట్లాడతామని అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షులు గడ్డం రాజు మాట్లాడుతూ స్పందించి మన కులస్తునికి అండగా నిలవడం గొప్ప విషయమని అన్నారు. సహాయానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలానే కులస్తులకు ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జిల్లా అధ్యక్షుల తరపున నేను గాని జిల్లా నాయకులు గాని తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ప్రజావాణి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.